నో యువర్ బైబిల్ను తెలుసుకోండి ఛానల్ శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనాలు తెలియజేస్తూ పాంటియస్ పిలేట్ పైలట్ కూడా అంటారు. యేసును సిలువమని ఎందుకు ఆదేశించాడు, ఎందుకు బరబ్బాస్ని విడుదల చేశారు, జీసస్ క్రైస్ట్ సమాధి నుండి ఎలా బయటపడ్డారు, తర్వాత ఆయన ఎక్కడికి వెళ్లారు అనేటువంటి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు పాంటియస్ పైలట్ ఎందుకు యేసును సిలువ వేయించాడు? క్రీస్తు శకం 30-33 ప్రాంతంలో యోదయ ప్రాంతాన్ని రోమన్లు పాలిస్తున్నారు. అక్కడ రోమన్ గవర్నరే పాంటియస్ పైలట్. యూదుల మత పెద్దలు ప్రధానంగా సన్హెరిడన్ యేసుపై ఆరోపణలు చేశారు. తాను దేవుని కుమారుడని చెప్పుకుంటున్నారని, ప్రజలు తన వైపు తిప్పుకోవడం యూదుల రాజుని ప్రకటించుకుంటున్నాడని ఒక ఆరోపణలు జరిగాయి. అయితే రోమన్లకి ప్రధాన భయం ఏంటంటే ఎవరైనా రాజుగా ప్రకటించుకుంటే తిరుగుబాటు మొదలవుతుంది. బైబిల్ ప్రకారం పైలట్ యేసులో తప్పు కనిపించడం లేదని అన్నాడు, కానీ జనసమూహం ఆయనపై ఒత్తిడి తెచ్చింది. అందుకే చివరకు రాజకీయ ఒత్తిడి వల్ల ప్రజల్లో అల్లర్లు రాకుండా పైలట్ యేసుక్రీస్తును సిలువ వేయమని ఆదేశించాడు. అయితే బరబ్బాస్ను ఎందుకు విడుదల చేశారు? ఆ కాలంలో యూదులకు పస్కా అనేటువంటి ఒక పండగ ఉండేది. ఆ రోజున వారు ఒక ఖైదీని విడుదల చేసే ఆచారం ఉందని గాస్పెల్స్ చెబుతాయి. జనాల ముందు 2 ఎంపికలు పెట్టారు. వారు యేసును విడుదల చేయాలా లేదా బరబ్బా అనేటువంటి తిరుగుబాటుదారుడు హంతకుడిని విడుదల చేయాలని. అయితే మత పెద్దలు జనాన్ని ప్రేరేపించాయి, యేసుకే సిలువ వేయమన్నారని గాస్పెల్స్ చెబుతాయి. జనం అరిచారు, బరబ్బాను విడుదల చేయి, యేసును సిలువ వేయి. దాంతో పాంటియస్ పిలేట్ మరియు రోమన్లు బరబ్బాను విడిచారు. అయితే యేసు సమాధి నుండి ఎలా బయటపడ్డాడు? ప్రధాన క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ మత ప్రకారం యేసు సిలువపై మరణించాడు. తర్వాత ఆయన రాతి సమాధిలో ఉంచారు. 3వ రోజు దేవుని శక్తితో ఆయన పునరుత్థానం రిసరెక్షన్ జరిగింది. సమాధి రాయి తొలగించబడింది. ఆయన శిష్యులకు 40 రోజుల పాటు ఆయన కనిపించాడు. తర్వాత స్వర్గారోహణ చేశాడు. ఎసెషన్ ఇది ప్రధానమైనటువంటి క్రైస్తవ సిద్ధాంతం. అయితే ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు అంటే కొంతమంది పరిశోధకులు ఇలా కూడా చెప్తుంటారు. అయితే ఇది ప్రధాన క్రైస్తవ విశ్వాసం కాదని మనం గుర్తు పెట్టుకోలేదు. వారి సిద్ధాంతం ప్రకారం యేసు పూర్తిగా చనిపోలేదు, స్పృహ తప్పి ఉండవచ్చు, శిష్యులు లేదా అనుచరులు చికిత్స చేశారు, తర్వాత సమాధి నుండి బయటకు వచ్చాడని. ఈ సిద్ధాంతానికి ఖచ్చితమైన చారిత్రకమైన ఆధారాలు ఏవీ లేవు. కొంతమంది రచయితలు ఇలా కూడా అంటారు, యేసు భారత్ వైపు ప్రయాణించాడు, కాశ్మీర్ లో కొంతకాలం నివసించాడని, శ్రీనగర్ లోని రోజా బాల్ శ్రేన్ ను అక్కడే ఆయన గడిపాడని చెప్పి అంటారు. ఈ సిద్ధాంతం కొన్ని పుస్తకాల్లో ఉంది, కానీ ముఖ్యమైన చరిత్రకారులు దీన్ని అంగీకరించారు. అయితే యేసు తూర్పు దేశాలంటే భారత్, టిబెట్ వెళ్లాడని బౌద్ధ సన్యాసుల దగ్గర కొంత ఫిలాసఫీ అంటే వేదాంతం నేర్చుకున్నాడని దీని అంటారు. కానీ దీనికి బలమైన చారిత్రక ఆధారాలు లేవు. ప్రధాన క్రైస్తవ విశ్వాసం ఏమిటంటే పైలట్ రాజకీయ ఒత్తిడితో క్రీస్తుకు సిలువ వేయించాడు. బరబ్బా పండుగ ఆచారం వల్ల విడుదలయ్యాడు. యేసు మరణించి తిరిగి లేచాడు, తర్వాత స్వర్గానికి వెళ్లాడు. అయితే ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు ఏమిటంటే యేసు బయటపడ్డాడు, భారత్ లేదా కాశ్మీర్ వెళ్లాడని కొందరు వాదిస్తారు. కానీ దీనికి స్పష్టమైన ఆధారాలు ఏవీ లేవు. మీకు ఆసక్తి ఉంటే యేసు భారతదేశానికి వచ్చాడా, కాశ్మీర్ లో సమాధానం ఉందా అన్న విషయంపై కూడా మీకు త్వరలో అప్డేట్ ఇస్తానని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నాకు మరిన్ని వీడియోలు బైబిల్ పై చేయడానికి ఆసక్తినిస్తాయని చెబుతూ జై జీసస్.